ఇలా మ్యాట్ పైన పడుకొని సింపుల్గా ఎక్సర్సైజెస్ చేసుకున్నాం. పడుకొని కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసి ఇలా కాలు పైన కాలు పెట్టుకొని ఇలా పెట్టుకొని మన హ్యాండ్స్తో ఈ కాలును హగ్ చేసుకోవాలి. ఇలా హగ్ చేసుకోవాలి. చాలా రిలాక్స్డ్గా చాలా బాగా అనిపిస్తుంది. పెయిన్ గానే ఉంటే మసాజ్ చేసినట్లు ఉంటుంది. అలాగే పెయిన్ గానే ఎక్కువ ఉంటే ఐస్ ప్యాక్ పెట్టుకోవచ్చు. పెయిన్ ఎక్కువ ఉంటే అనదర్ వన్ లెగ్, ఈ లెగ్ కూడా అలాగే వీలైతే ఇలా చాలా రిలీఫ్గా ఉంటుంది. నెక్ పెయిన్ లేకుండా ఉంటే నెక్ పైకి లేపచ్చు. నెక్ పెయిన్ ఉంటే నెక్ లేపాల్సిన అవసరం లేదు. అలాగే ఇలా 2 legs పైకి ఇలా ఉంది కదా, 2 legs పైకి అప్, అంతే. ఇది గోడకు కూడా పెట్టుకోవచ్చు. 2 legs గోడకి ఇలా పెట్టేసి కొంచెంసేపు రిలాక్స్డ్గా ఉండాలి. ప్లస్ ఇలా దిండు తీసుకొని రౌండ్ పిల్లో అయితే బెటరు. రౌండ్ పిల్లోగా అలా ఉంటుంది కదా, అది తీసుకొని మనం మామూలుగా పడుకున్నప్పుడు మనకు మోకాళ్ళు దగ్గర ఇలా వచ్చేటట్లు ఇలా పెట్టుకొని పడుకోండి. చాలా రిలీఫ్గా ఉంటుంది. మీరు వేసుకునే ట్యాబ్లెట్లతో పాటు సింపుల్గా ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటే సయాటికా ప్రాబ్లం నుంచి రిలీఫ్ పొందొచ్చు. ఇలా పడుకున్నప్పుడు మన లెగ్స్ ఉన్నాయి కదా, ఇలా పడుకున్నప్పుడు మన కాళ్ళు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే రౌండ్ అప్ 1 2 3 4 5 6 7 8 9 10 ఆపోజిట్ రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే సింపుల్గా ఇలా ఫోల్డ్ చేసి ఇలా వదలండి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్లోగా, ఎంత స్లో అంటే అంత స్లోగా. మళ్ళీ అలాగే ఇలా పడుకొని ఈ కాలు ఉంది కదా, ఇలా శిథిలాసన్, దీన్నే స్వస్తికాసన్ అని కూడా అంటారు. శిథిలాసన్ లేదా స్వస్తికాసన్. ఇలా ఎంత రిలీఫ్గా ఉంటుందో తెలుసా? చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎంత టైం వీలైతే అంత టైం పడుకోవచ్చు. ఇది దీనివల్ల ఎలాంటి నష్టము లేదు. ఎవరైనా పడుకోవచ్చు. అనదర్ లెగ్ ఇలా, ఈ హ్యాండ్ ఇలా అలాగే ఇలా పైకి లేసి ఇలా ఉంది కదా, ఈ కాళ్ళు 1 2 3 4 5 స్లోగా 1 2 3 4 5 రిలాక్స్. అలాగే ఇలా కూర్చొని ఇలాగే ఉండి
గాలి పీలుస్తూ పైకి, గాలి వదులుతూ కిందికి. ఇలా ఒక 10. ఆ తర్వాత ఇలా పైకి లేసి పర్వతాసన అంటారు దీన్ని. ఈ పర్వతాసనలో పైకి లేసి ఒక కాలు ఇలా ముందుకు పెట్టాలి. ముందుకు పెట్టి ఇలా ఒక కాలు ముందుకు పెట్టి ఇట్లా కూర్చోవాలి. ఇలా మనం కూర్చోవాలి. ఇలా కూర్చోవాలి. ఎక్కడ పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ రిలీఫ్ అవుతుంది. తర్వాత అనదర్ 1 లెగ్. దీన్ని పీజియన్ పోజ్ అంటారు. పీజియన్ పోజ్. అలా సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకొని శవాసనం వేసుకొని శవాసనంలో కొద్దిసేపు పడుకుంటే రిలాక్స్డ్గా ఉంటుంది, పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఇంకా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, చెప్తాను. ఇలా సింపుల్గా వదిలేసి మీకు ఎక్కడ పెయిన్ ఉందో ఆ పెయిన్ రిలీఫ్ అయింది, హ్యాపీగా ఉంది, పెయిన్ తగ్గింది, ఆ పెయిన్ మర్చిపోండి. అలాగే మర్చిపోయి కామ్గా బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇలా మీకు ఎంత టైం ఓపుకుంటే అంత టైం ప్రశాంతంగా, వేరే ఆలోచన ఏమీ ఉండకుండా ఇలా శవాసనంలో పడుకోవడం. దీన్ని అమృతాసన్ అని కూడా అంటారు. దీన్ని అమృతాసన్. ఓకే. దీంతో పాటు సింపుల్గా ఇంకొకటి ఒక టిప్ చెప్తా. సింపుల్ టిప్ చెప్తాను. ఇలా కూర్చుంటామా, ఎక్కడైనా సరే, కుర్చీలో కానీ ఎక్కడైనా సరే ఇలా కూర్చున్నప్పుడు, కుర్చీలో అయితే మామూలుగా కూర్చున్నప్పుడు మన హ్యాండ్స్ ఉంది కదా, ఈ హ్యాండ్స్లో ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫింగర్స్ అంటే మిడిల్ వేలు, ఉంగరపు వేలు, మిడిల్ వేలు, ఉంగరపు వేలు, ఈ 2 ఫింగర్స్ని ఇలా మిడిల్ దగ్గర ఇలా పట్టుకొని, ఒక్కొక్క ఫింగర్ని ఇలా పట్టుకొని 1 2 3 4 5 అలా 20 కౌంట్ చేసుకోండి. 20 పొద్దున్న 20, మధ్యాహ్నం 20, ఈవినింగ్ 20. 2 ఫింగర్స్ ఇది అయిపోయిన గట్టిగా పట్టుకోవాలి. ఈడ పట్టుకుంటే మీకు బాడీలో పెయిన్ ఉన్న చోట ఆ పెయిన్ తెలుస్తుంది. అంటే బాడీలో తెలీదు, మీకు పెయిన్ ఉందని ఇందులో తెలుస్తుంది. ఇందులో ఎలాంటి పెయిన్స్కైనా కూడా ఇది చాలా చక్కటి రెమెడీ. ట్రై చేయండి. మోకాలు నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు కదా, ఆ సయాటికా వల్ల కూడా ఆ పెయిన్స్, మోకాలు పెయిన్స్ వస్తున్నాయి కదా, దానికోసమని సింపుల్గా ఇదిగో. దీనివల్ల మనకు నష్టం లేదు, అవునా? ఇదిగో ఈ 2 ఫింగర్స్ ఇలా హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్లో ఈ 2 ఫింగర్స్ను ఇలా ఫింగర్ పట్టుకొని గట్టిగా పట్టుకోవాలి ఈ మిడిల్ దగ్గర. దీనికి సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి, నేను అంత డెప్త్గా మీకు చెప్పట్లేదు, కానీ ఇదైతే చాలా రిలీఫ్ అవుతుంది. నాకు వేరే వాళ్ళు చెప్పారు, నేను చేస్తున్నాను. వేరే అందరికీ కూడా ఇది చెప్తున్నా, కానీ చేసేవాళ్ళు వాళ్ళ ఇష్టం. నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఇది చాలా మంచి రెమెడీ. ఇలా పట్టి ఈ దీని దగ్గర అంటే 1 2 ఈ 2 భాగంలో ఇలా పట్టి గట్టిగా పట్టుకోవాలి, చాలా గట్టిగా పట్టుకొని మనకు పెయిన్ తెలుస్తుంది. పెయిన్ ఉన్నా పర్వాలేదు. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
17, 18, 19, 20. గట్టిగా ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత ఇంకో ఫింగర్, ఇది కూడా అంతే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అలాగే గట్టిగా పట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా రిలీఫ్ అవుతుంది. మీకు నిజంగా పెయిన్ ఉంటే వెంటనే రిలీఫ్ అనిపిస్తుంది, వెంటనే రిలీఫ్ వస్తుంది. తర్వాత ఇలా డైలీ పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం మీరు ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటారో సేమ్ ఇది కూడా అలాగే చేశారంటే మీకు పెయిన్ ఉంటే, నీ పెయిన్స్, ఇలా సైడ్ పెయిన్స్ ఉంటే తగ్గుతాయి. దీంతో పాటు ఇక్కడ కూడా ఈ వేలు ఉంది కదా, ఈ చిటికిన వేలు, ఇది కూడా ప్రెస్ చేసుకుంటూ, అంటే మన హ్యాండ్లోనే మన జీవితం ఉంది, తెలుసా మీకు? అది మన హ్యాండ్స్లోనే మన బాడీలో ఉన్న నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. అందుకని ఎప్పుడు క్లాపింగు, ఇట్లా చిన్న చిన్న ట్యాపింగు, క్లాపింగు ఇవన్నీ చేయాలి అనేది మన నర్వ్ సిస్టమ్ను యాక్టివ్ చేసుకోవడం కోసం. ప్లస్ ఇప్పుడు సయాటికా ప్రాబ్లం ఉంది కదా, సయాటికా ప్రాబ్లంతో ఎక్కడెక్కడ పెయిన్ వస్తుందో అక్కడంతా జస్ట్ ట్యాపింగ్, ఎక్కడ పెయిన్ ఉంటుందో, ఇప్పుడు ఆ ప్రాబ్లంతో పెయిన్ వస్తూ ఉంటుంది కదా, ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడంతా ట్యాపింగ్. అట్లని గట్టిగా కొట్టుకోవడం కాదు, స్మూత్గా మసాజ్ టైప్లో ఇవి ఇలా చేసే ముందు, అన్ని ఎక్సర్సైజ్ చేసే ముందు లైట్గా కూల్ ప్యాక్ పెట్టి కొద్దిసేపు ఇచ్చేసుకొని తర్వాత ఆయిల్తో మసాజ్ చేసుకున్నాక ఇవి చేసాము అంటే వెంటనే దీనికి రిజల్ట్ కనిపిస్తుంది. మరీ ఎక్కువ పెయిన్ ఉంది అంటే ఫిజియోథెరపీ అతని దగ్గర కొద్ది రోజులు ఫిజియోథెరపీ చేయించుకుంటే మంచిది. మీ డాక్టర్ సలహాతో తప్పకుండా ఇలా చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. తప్పకుండా చేస్తారు కదా. సయాటికాతో ఇబ్బంది పడే వాళ్ళందరికీ చాలా మంచి రెమెడీ ఇది. అంటే మనం తినే ఫుడ్లకు ఇప్పుడు ఏయో ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, వాటికి అన్నిటికీ మంచి మంచి సొల్యూషన్స్ దొరుకుతాయి యోగాలో. కాబట్టి అందరూ తప్పకుండా యోగా చేయండి, హెల్తీగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇందులో ఏమేమి ఇబ్బంది పడకుండా చేసుకోండి, అన్నీ స్లోగా చేయండి, డాక్టర్ సలహాతో తీసుకొని చేయండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సయాటికా ప్రాబ్లమ్స్కి ఇవే కాదు, ఇంకా చాలా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. రేపు మళ్ళీ ఇంకొక దీంట్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ట్రై చేయండి, స్లోగా చేయండి.